కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సింగపూర్ లో 3వ రోజు పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సహా పలు సంస్థల అధిపతులతో సమావేశమయ్యారు. నగరాల అభివృద్ధి, క్రీడలు, పోర్ట్ అథారిటీ పరిశ్రమలపై వారితో చర్చించారు. సింగపూర్ వాణిజ్య మంత్రి డాక్టర్ టాన్ సీ లెంగ్ తో భేటీ అయ్యి విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పారిశ్రామిక సహకారంపై చంద్రబాబు చర్చించారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం కావాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులను పరిష్కరిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. నవంబర్లో విశాఖలో జరిగే భాగస్వామి సదస్సుకు హాజరు కావాలని సింగపూర్ మంత్రిని కోరారు. అనంతరం సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు అధికారులతో ముఖ్యమంత్రి బృందం సమావేశమైంది. ఏపీ అమరావతిలో చేపట్టే హౌసింగ్ ప్రాజెక్టులలో భాగస్వామ్యులు కావాలని సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డును చంద్రబాబు కోరారు. పోర్ట్ ఆఫ్ సింగపూర్ సీఈఓతో భేటీ అయిన సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ భాగస్వామ్యంతో ఏపీ పోర్టులను తీర్చిదిద్దే అవకాశంపై చర్చించారు. తర్వాత టూవాస్ పోర్ట్లో ఏఐ వ్యవస్థను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. మరింత తాజా సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. నాగరాజు, ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు ఎవరెవరిని కలిశారు, ఏ అంశాల మీద చర్చించారు, సింగపూర్ టూర్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే సింగపూర్ టూర్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో అక్కడ ఏదైతే సింగపూర్ ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న ప్రతినిధులు కానీ ఎదుర్కొన్న సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కారం చూపే విధంగా కూడా చంద్రబాబు పర్యటన అయితే కొనసాగుతుంది. ఈరోజు పర్యటనలో కూడా వాణిజ్య శాఖ మంత్రి లాంగ్తో కూడా ముందుగా భేటీ అయ్యారు. ఆ భేటీలో కూడా పలు అంశాలను చర్చించారు. ముఖ్యంగా నవంబర్లో ఏదైతే విశాఖలో ఒక భాగస్వామ్య సదస్సు, పారిశ్రామిక సదస్సు నిర్వహించబోతున్నారు. ఈ సదస్సుకు రావాలని కూడా లాంగ్ని ఆయన ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది. మరొక వైపు హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు అధికారులతో కూడా అక్కడ భేటీ అయ్యారు. ప్రధానంగా ఏపీ రాజధాని అమరావతిలో చేపట్టనున్న ప్రాజెక్టుల గురించి కూడా వివరించడం జరిగింది. 250 ఎకరాల్లో చేపట్టనున్న హౌసింగ్ ప్రాజెక్టులో భాగస్వాములు కావాలి. ఎందుకంటే గతంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా అక్కడ పారిశ్రామికవేత్తలు కానీ ప్రభుత్వం కానీ ముందుకొచ్చిన నేపథ్యంలో మరొకసారి పెద్ద ప్రాజెక్టులు చేపడుతున్నాం రాజధానిలో, కాబట్టి ఆ ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరం నిర్వహించనున్న పారిశ్రామికవేత్తల సంస్థ ఒక రోడ్ షో నిర్వహించబోతున్నారో ఆ రోడ్ షోలో కూడా చంద్రబాబు పాల్గొంటున్నారు. అదేవిధంగా అక్కడ నిర్మాణంలో ఉన్న టూవాస్ అనే ఒక పోర్టుకు కూడా వెళ్ళి అక్కడ పరిశీలించడం జరిగింది. ఎందుకంటే టూవాస్ అనేది ఏషియాలోనే రెండో అతిపెద్దదైన కంటైనర్ పోర్ట్ అక్కడ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి కూడా అక్కడ ఏ విధంగా కంటైనర్ పోర్ట్ నిర్మాణం జరుగుతుంది, అక్కడ ఉన్న వాటన్నిటిని కూడా పరిశీలించి అధికారులతో భేటీ అక్కడి నుంచి సమాచారం కూడా తీసుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత రోడ్ షోలో పాల్గొంటున్నారు. ప్రధానంగా ఏపీ చేపట్టబోతున్న గ్రీన్ ఎనర్జీ కావచ్చు, అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు, ఈ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలి. ఎందుకంటే గతంలో కూడా అక్కడున్న ప్రతినిధులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు ముందుకు వచ్చిన నేపథ్యంలో మరొకసారి రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలని కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా ఏపీ ప్రభుత్వంతో కూడా కలిసి పనిచేసేందుకు కూడా ముందుకు రావాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ రోడ్ షోలో కూడా ప్రభుత్వం తీసుకున్న ముఖ్యంగా ఏదైతే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కావచ్చు, అదేవిధంగా పారిశ్రామికవేత్తల పాలసీలు కావచ్చు, వీటన్నిటిని కూడా వివరిస్తూ ఉన్నారు. కాబట్టి మూడో రోజు పర్యటన కూడా విజయవంతంగా ముగిసిందని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ నాగరాజు.